నేను ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత నేనేం చెప్పినంటే రైట్ టు రీకాల్కి వస్తా అని చెప్పిన. రైట్ టు రీకాల్ అంటే ఏంది? ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మళ్ళా ఆయనను గద్దె దించాలంటే ఎన్ని రోజులు కావాలి? మళ్ళా 5 ఏళ్ళు కావాలి కదా. నేను అట్లా కాకుండా ప్రజలకు ఓటు వేయడమే కాదు, వేసిన ఓటును కూడా వాపస్ తీసుకునే హక్కు ఉండాలని చెప్పిన. దాన్నే రైట్ టు రీకాల్ అంటారు. ఓటు వేయడమే కాదు, వేసిన ఓటును వాపస్ తీసుకునే హక్కు ప్రజల దగ్గర ఉండాలా. ఒక బాయి దగ్గర మన ఇంట్లో ఒక జీతగాన్ని పెట్టుకుంటాం. ఆ జీతగాడు పని చేయకపోతే 5 ఏళ్ళ దాకా అట్లే ఊరుకుంటామా? వెంటనే తీసేస్తాం కదా. మరి ఎమ్మెల్యే కూడా ఒక జీతగాడే కదా, పని సరిగా చేయకపోతే వెంటనే తీసేయాలి కదా, అవునా కాదా? అదే రైట్ టు రీకాల్. రేపు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీ అందరి ప్రేమతో అధికారంలోకి వస్తే ఫస్ట్ రాజకీయ నాయకుల జుట్లను తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతా. అప్పుడు ఏమైతుంది? భయం స్టార్ట్ అవుతుంది. ఎవరికి? అమ్మా వీళ్ళు ఓటు వాపస్ తీసుకుంటారేమో, నా పదవి వెళ్ళిపోతుందేమో, నా పదవి పోతుందేమో అనే భయం రాజకీయ నాయకులకు వస్తుంది.